ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ శాంతి శాంతి శాంతిః ఓం నమస్తే అండి అందరికీ. అయితే ఇక్కడ మనకు అభ్యాసము ఆ ఏం చెప్పుకున్నాము? అభ్యాస 210. దీన్ని ఎలా చెప్తారు ఎవరైనా? ఫస్ట్ 10 చెప్పండి. అధిక ద్విశతం అనాలి. సో ఇప్పుడు 10 దశాధిక ఏమంటాం? ద్విశతం. దశాధిక. దశ అధిక ఏమైంది? అక్కడ దీర్ఘమైంది కదా. దశ అధిక దశాధిక. రెండు రెండునేమంటాము? ద్వి కదా. ద్వి ఏంటి? వందలు, 200. శతం ద్విశతం. ఓకేనా? దశాధిక ద్విశతం. ఉత్తమం. సో దీనికి ఏమంటున్నారు ఇక్కడ? బహిః ఆరభ్య పూర్వం పరం ఇది ఏతేషాం శబ్దానాం ప్రయోగే పంచమ్యాః ప్రయోగాః. బహిః అంటే బయట, రాసుకోండి. బహిః బయట. ఆరభ్య అంటే ఆరంభించి, అంటే దాని నుంచి, అక్కడి నుంచి అన్నమాట. మొదలు. కరెక్ట్. ఇక్కడ ఆరభ్య అంటే మొదలు. తర్వాత పూర్వం అంటే, పూర్వం అంటే ఏంటి? దానికి ముందు, బిఫోర్ అన్నమాట. ఇది మొదలు అంటే ఏంటి? స్టార్ట్. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ అంటాం కదా. సో అదనమాట. ఇదేమో బిగినింగ్, ఇది ముందు అనేది బిఫోర్. పరం అనేది ఏంటిది? ఆఫ్టర్. ఓకే, తరువాత. ఓకేనా? ఈ 4 శబ్దాలకి ఇది ఏతేషాం శబ్దానాం. ఏతేషాం శబ్దానాం అనంటే ఏంటండి? ఏతేషాం, షాం అంటున్నాం ఇక్కడ. ఏతేషాం ఈ శబ్దాల యందు, ఈ శబ్దాల యందు ప్రయోగే, ప్రయోగములో, ఈ శబ్దాల యొక్క ప్రయోగం. బహువచనం అండి. అవునండి, కరెక్ట్. ప్రయోగములో పంచమ్యాః, పంచమి యొక్క ప్రయోగాలు. ఓకేనా? ఓకే. ఉదాహరణానుగుణం వాక్యాన్ని రచయంతు. ఇక్కడ ఉదాహరణానుగుణం అనే దాంట్లో 2 పదాలు ఉన్నాయి కదా. 2 పదాలు ఉంటే దాన్ని ఏమంటాము? సమస్త పదం కదా. సమస్త పదం. సో సమస్త పదం అనేది ఏమేముంది అక్కడ? ఉదాహరణ అనుగుణం కదా. ఉదాహరణం అనుగుణం. ఉదాహరణను అంటున్నాం మనం కదా. నువ్వు అంటున్నాం కాబట్టి ఎక్కడ వస్తుంది? ద్వితీయ విభక్తి. అనుసరించి కదా. సో 2 కూడా ద్వితీయ విభక్తి. ఏమైంది? ద్వితీయ విభక్తి లోపించింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసము అంటాం. ఓకేనా? వాక్యాన్ని, వాక్యాలను రచయంతు, రచించండి. మరి ఇది ఎవరికి చెప్తున్నట్టు? భవాన్ అంటే భవత్యః, భవంతః వాళ్ళకి చెప్తున్నట్టు. అవునా? మీరందరూ ఆప్ సబ్ లోగ్ అనమాట. ఆప్ సబ్ లోగ్లో ఎవరున్నారు? ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో అది. తర్వాత ఉదాహరణకి బహిః అనేది ఉపయోగించి ఏం చెప్తున్నారు ఇక్కడ? గ్రామాత్ బహిః విద్యాలయః అస్తి అంటే గ్రామానికి బయట, గ్రామానికి బయట విద్యాలయము ఉన్నది. ఓకేనా? గ్రామాత్ బహిః, గ్రామానికి అన్నాం మనం ఇక్కడ. కి అన్నాం. కిన్కున్ యొక్క ఎక్కడ వస్తుంది? షష్ఠిలో రావాలి. కానీ ఈ బహి శబ్దం ఎప్పుడైతే వాడావో ఏం వాడాలి? పంచమి. అర్థమైందా? ఓకేనండి? గ్రామం నుండి కదా. గ్రామం నుండి రావాలి ఇక్కడ. కానీ గ్రామం నుండి బయట అట్లుంటుందో? ఉండదు. గ్రామానికి బయట కదా. అవునా? గ్రామాత్ బహిః అంటే ఏంటి? గ్రామానికి బయట విద్యాలయము ఉన్నది. అర్థమైందా అండి?
ఉమ్. సో ఇప్పుడు కి అర్థమైంది. అన్నాం ఇక్కడ గ్రామానికి. అమ్మ అర్థమైందా ఎవరికైనా అందరికి? ఆ, అర్థమైంది కవిత గారు. ఓకే. సో గ్రామానికి అంటే జనరల్ గా మనకి షష్ఠి విభక్తి రావాలి, అన్న 6th కేసు రావాలి. కానీ ఇక్కడ గ్రామాత్ అని ఎప్పుడైతే అన్నామో అదేమైంది, అది పంచమి 5th కేసు. ఓకే, 5th కేసు. సో మరి 5th కేసు గ్రామానికి అనే అర్థాన్ని ఎలా ఇచ్చింది మరి అంటే బహిహి అని ఎప్పుడైతే శబ్దం ఉందో అప్పుడు అది ఏ అర్థాన్ని ఇస్తుంది, గ్రామానికి అనే అర్థాన్ని ఇస్తుంది. కానీ దాని రూపం ఎలా ఉంటుంది, 5th కేసులో పంచమే విభక్తిలో ఉంటుంది. ఓకేనా? ఉమ్, బహిహి అని వాడడం చేత, ఇది వాడడం చేత దాని అర్థం ఇక్కడ గ్రామానికి అంతే, కానీ రూపము మాత్రము పంచమీ విభక్తిలో ఉంటుంది. ఓకేనా? ఉమ్, ఎప్పుడు బహిహి వాడినప్పుడు, ఆరభ్య వాడినప్పుడు, పూర్వం వాడినప్పుడు, పూర్వం పరం వాడినప్పుడు పదం వాడి. పంచమీ విభక్తిలో మనం పంచమి దేనికి విభక్తిలో దేనికి ఆరభ్య అంటున్నాము, దేనికి పూర్వం అంటున్నాము, దేనికి పరం అంటున్నాము. ఓకేనా? సో దేనికి బహిహి అంటున్నాము. అవన్నీ 4 శబ్దాలు వాడుతున్నప్పుడు మనకి దానికి పూర్వం ఏదైతే పదం ఉంటుందో, దేని గురించి మనం చెప్తున్నామో ఆ పదముని ఎలా వాడాలి, పంచమీ విభక్తిలో. ఇప్పుడు గ్రామః అంటే గ్రామాత్, నగరం అంటే నగరాత్, క్షేత్రం అంటే క్షేత్రాత్, క్షేత్రాత్, గృహం అంటే గృహాత్. గృహాత్, మందిరం మందిరాత్, మందిరాత్. మందిరాత్. ఇప్పుడు గ్రామాత్ బహిహి రెండు కలిపి చెప్పండి. ఇప్పుడు గ్రామాత్ బహిహి, గ్రామాత్ బహిః నగరాత్. విద్యాలయः అస్తి. సో నగరాత్ బహిహి, క్షేత్రాత్ బహిహి, గృహాత్ బహిహి, మందిరాత్ బహిహి. బహిః. ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు ఈ వాక్యం మొత్తం కంప్లీట్ చేద్దాం ఇంకా. ఓకే, ఇది చెప్పండి. ఎవరు చెప్తారు? రెండవ వాక్యం చెప్తారు ఎవరైనా? నగరాత్ బహిః మందిరం అస్తి. అంటే ఏంటి? నగరానికి బయట మందిరం ఉంది. ఉత్తమం. సో మరి నగరానికి అన్నాము, కి అంటే మరి షష్ఠి రావాలి కదా, షష్ఠి. అంటే ఏం చెప్తారు? కానీ ఇక్కడ పంచమే వస్తుంది. ఎందుకని? బహిః బహిః ఉంది కాబట్టి. అది సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. సో అదండి. ఓకేనా, ఉత్తమం. నెక్స్ట్ 3, 4. క్షేత్రాత్ బహిః క్షేత్రం ఇది కదా, సో క్షేత్రాత్. క్షేత్రాత్ బహిః వృక్ష అస్తి. అంటే క్షేత్రం బయట వృక్షము వృక్షము ఉంది. ఉంది. వృక్షాన్ని ఇక్కడ ఇది విద్యావిభక్తి వాడవసరం లేదు, చెట్టు మొత్తం ప్రథమాలోనే ఉండాలి. ఏంటి? విద్యాలయమును కాదు, విద్యాలయము ఉన్నది, మందిరము ఉన్నది, చెట్టు ఉన్నది. చెట్టును కాదు, చెట్టు అంతే. ఓకే, గుర్రము ఉన్నది, ఇల్లు ఉన్నది, ఇల్లును కాదు. ఓకేనా? సో కాబట్టి క్షేత్రాత్ బహిః వృక్షః అస్తి. అది ఉత్తమం. తర్వాత 4వది చెప్పండి. మీరు చెప్తారా అండి? కృష్ణ గారు 4వది చెప్తానండి. 4, 5. గృహమాత్. మాది తీసుకోదు, గృహ శబ్దం. గృహాత్ గృహాత్ బహిః అజా చరాతి. చరతి అంటే ఏంటి? గృహము ఇంటి బయట ఆజా అంటే మేక తిరుగుతున్నది. అంతే. ఇంటి బయట ఆజా అంటే అజా మేక. అంటే మేక, మేక, ఆడమేక. ఆడమే. చరతి అంటే తిరగడం, మేస్తున్నది. చరతి అంటే ఇక్కడ తిరగడం అన్నమాట. మేస్తుంది. ఓకే ఓకే. మందిరాత్ బహిః వృషభః నిద్రాతి. నిద్రాతి. మందిరాత్ వృషభ నిద్రాతి. మందిరం బయట ఆవు అండి, వృషభం అంటే ఎద్దు ఎద్దు నిద్రపోతుందా?
మ్మ్. ఆ, ఓకే. ఉత్తమం. ఓకేనా? అర్థమైందా? గుడ్. సో ఇది ఆరభ్య. ఇంకో శబ్దం ఏంటి? ఆరభ్య. ఏమంటున్నారు ఇక్కడ? సోమవాసరాత్ ఆరభ్య కక్ష్యా భవిష్యతి. సోమవాసరః అంటే సోమవాసరాత్. ఓకే, అంటే సోమవాసరము సోమవారం నుండి సోమవారం నుండి కక్ష మొదలవుతుంది. ఆ, ఓకే, ఉమ్, సోమవారము నుండి అన్నాం మనం, అంతే కదా? సో ఇక్కడ సోమవారం నుండి అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. మరి ఆరభ్య ఎందుకు వచ్చింది? ఒకటి ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? స్టార్ట్ ఆరభ్య వచ్చినప్పుడు పంచమి విభక్తిలో ఉండాలి కాబట్టి ఏది వచ్చిందండి. అంటే ఇది లేకపోయినా కూడా అంతే కదా, సోమవారాత్ కక్షా భవిష్యతి, అది కరెక్టే కదా? అది కరెక్టే అండి. మరి ఇప్పుడు ఆరభ్యతో ఏం లాభం వచ్చింది అక్కడ? ఒకటి ఎక్స్ట్రా అయిపోయింది కదా మనకి. మూడు శబ్దాలు ఎక్కువ అయిపోయినాయి అక్కడ. 4 శబ్దాలు, 4 వర్ణాలు, శబ్దాలు కాదు కానీ Hmm. కదా. మరి అది ఎక్స్ట్రానే కదా, 4, 5 అవును. అన్నీ ఎందుకు వచ్చింది మరి ఇక్కడ? ఆ నది అంటే నద్యాత్, అవునా? నద్యాత్ నగర సీమ అస్తి. నద్యాత్ నద్యాహ ఆరభ్య. కదా మేడం, నద్యాహ కదా. నద్యాహ, కరెక్ట్. నద్యాహ, నదీ నద్యాహ వస్తుంది, పార్వత్యాహ కదా. సో పంచమి షష్ఠిలో సేమ్ ఉంటుంది. సో నద్యాహ ఆరభ్య నగరసీమ అస్తి అంటే ఏంటి? నది ప్రారంభము నుండి నగరం యొక్క సరిహద్దు ఉంది అంటే అక్కడి నుంచి ఉంది అన్నమాట కదా. ఆ, ఆరభ్య, ఆరంభించి అంటే సోమవారం నుండి, సోమవారంని మొదలుకొని అక్కడి నుంచి కక్ష స్టార్ట్ అవుతుంది అన్నమాట. సోమవారం ప్రారంభం నుండి కక్ష భవిష్యతి. కరెక్ట్. సోమవారం ప్రారంభం నుండి తరగతి మొదలవుతుంది. అంతే. సో అట్లాగా చెప్పాలి. సో ఎందుకు అంటే అది ఉన్నా కూడా ఆరభ్య అనే శబ్దం ఎప్పుడైతే వస్తుందో దానికి మనము పంచమి వాడాలి, అది రూల్. అది లేకపోయినా కూడా అంతే అర్థం. వాడచ్చు కానీ అంటే సోమవారం నుండి కక్ష స్టార్ట్ అవుతుంది అంటే నుండి స్టార్ట్ అవుతుంది అంటే అదే ఆరంభం అనే కదా కదా. కాకపోతే ఇది ఉన్నా లేకపోయినా కూడా, కాకపోతే ఒకవేళ వాడితే మనం ఆరభ్య అనేది వాడితే మనకి పంచమిలో వాడాలి అనే రూల్ అది. అది ఓకే. నెక్స్ట్ 7, 8 ఎవరు చెప్తున్నారు? ఆరభ్య నది నది నది. మీరు చెప్పేశారుగా, మళ్ళీ చెప్తారా? చెప్పండి. లేదు చెప్పండి. ఓకే ఓకే, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. యా ఇద్దాం. అదే ఎవరు చెప్తారు? గారు చెప్పారు. శ్రీకాంత్ గారు మీరు చెప్తారా? చెప్తానమ్మా. చెప్పండి. మార్గాత్ ఆరభ్య గృహం 7, 8. 7వది నేను చెప్పాను, మళ్ళీ మీరు కూడా చెప్పండి అది. నద్యాహ ఆరభ్య నగరసీమ అస్తి. అంటే నది మొదలుకొని నగర పొలిమేరలు ఉన్నాయి. ఏమన్నారు? మీరు ఏదో చెప్పారు సత్యవాణి గారు. అదేంటి, పొలిమేరన్నా సరిహద్దన్నా ఒకటే అండి. సీమ అంటే సరిహద్దు, బోర్డర్. ఓకే. నది ఏంటంటే ఆ నగరంలోకి రాదు, సరిహద్దు నుండి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంది. ఓకే. మీరేమన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి మన శ్రీకాంత్ గారు. నేను అదే పొలిమేర సరిహద్దు రెండు ఒకటేనా? ఓకే, ఒకటే అండి. అదే అది ఇక్కడ రాద్దామని. నెక్స్ట్ మార్గాత్ ఆరభ్య గృహం యావత్ ఉద్యానం నిర్మాతు. అంటే దారి మొదలుకొని ఇంటి వరకు ఈ ఉద్యానాన్ని నిర్మించాలి. తోటను నిర్మించండి. అదే నిర్మించు.
ఇక్కడ అయ్యో ఆజ్ఞ కదా. నిర్మించండి. ఎందుకు అక్కడ మనకి ఉమ్, ప్రథమా విభక్తిలో ఉంది అది. ప్రథమా విభక్తిలో ఉమ్, ఎవరు ఉంటారు? ఆప్. అవునా? ఉమ్, మీరు. ఉమ్. కాబట్టి నిర్మించండి. ఓకే. నిర్మాతు కాకుండా మనకి ఏమన్నాము? మ్మ్, నిర్మా నిర్మా నిర్మాత కాకుండా ఏమొస్తుంది? లిఖ పఠ. నిర్మాణం కరోతు, అప్పుడు షష్ఠీ విభక్తి వచ్చేస్తుందండి. మ్మ్. నిర్మాణం దీనికి కరోతు అంటే షష్ఠీ విభక్తి వస్తుంది. దీంట్లో నిర్మాతు దీంట్లో అంటే ఆజ్ఞాపిస్తున్నారు అన్నమాట. మ్మ్. దీంట్లో ధాతు ఏమిటిదండి? అది చూస్తున్నా మ్రీ ఉండదు. నిర్మాతు ఏమొస్తుందో చూడాలి. ఉపసర్గ. నిరుపసర్గ. అవును. మా అనేది ధాతువా? మత్ అనేది ఉంటుందా? మత్ చూద్దాం ఏదో. మానే మాతు అంతే. నిర్మాతు అదే మా ధాతువు. మాంగ్ మానే అనేది మానే అన్నమాట. మాంగ్ మానే కాకుండా మానే. అంటే ఓకే. మా దాత. మా అనేది ధాతు. ఇది ఉత్తమం. ఇక్కడ మా అనేది ధాతు. నిర్మాతు అంటే ఏమైంది? అంటే మా అంటే టు మెజరా? మెజర్. అవును, మెజర్ చేయడమే. అవునండి. మా దాతు నాది. ఓకే. మానే అంటే మెజర్ చేయడం, కొలవడం. సో మరి ఆ కొలవడం ఏమైపోయింది? ఎందుకంటే నీ వచ్చింది కాబట్టి నిర్మించడం అని వచ్చింది అర్థం. ఓకే. కానీ ఇక్కడ ఉపసర్గలో నిస్సు చూపిస్తుంది. అనుమాన్సే సిద్ధకరణ. ఏమన్నారు? ఉపసర్గతో ఉంటే ఒక నిమిషం. నిర్మాత ఇది లోటు కదా? లోట్లోనే. ఓకే. కానీ కాదు, నిర్మాత లోటు ప్రథమ పురుష ఏకవచనం లేండి, కానీ అంతే. అది నిస్ అని చూపిస్తోంది మేడం. ఇది ఉపసర్గ. ఉపసర్గ నిస్ అని చూపిస్తోంది. నిర్రు ఉంటుంది. నిర్రు చూడండి. దాంట్లో అది బ్లాక్ అయింది. ఉత్త నిస్సే చూపిస్తోంది. అది ఏమైనా సంధి అవుతుందా? నిర్మాతు. అవును, సంధి కాదు కానీ ఈ సకారం రేఫ అయిపోతుంది. ఎందుకైంది అక్కడ? ఈ సకారమా? సకారము రేఫ కావాలి అంటే ఏమవుతుంది? అది నిస్ ఎందుకుంది ఇక్కడ? నిర్ర అని ఉందా మనకి? నిర్ర అనేది ఉంది కదా, ఉపసర్గ ఉంది కదా. నిస్సు చూపిస్తోంది. ఉపసర్గే నిస్సు చూపిస్తోంది, నిస్సు చూపించడంలా. అదే ఒక్కసారి ఆగండి. దీంట్లో మనకి ఉపసర్గలు ఉన్నాయి. దాంట్లో మనకి అది ఉంటుంది, నిర్ర అనేది ఉంటుంది. సో ప్రాదయ అనే దాంట్లో ప్రపర, అపసం, అను, నిర్రుందా? సో అంటే ఏంటి? అవుట్ ఆఫ్, అవే ఫ్రమ్, వితౌట్, ఫ్రీ ఫ్రమ్, లెస్, ఇవన్నీ అనమాట. ఓకే. మనకి నిర్మాణం అని అంటే నిర్మాతు, ఉద్యానం నిర్మాతు అంటే చెయ్యడం అనమాట. సో దానికి ఉదాహరణలుగా మనకి అవే ఫ్రమ్, వితౌట్, ఫ్రీ ఫ్రమ్, లెస్ ఇవన్నీ ఏం కాకుండా ఏమొచ్చింది? అది నిర్మించడం అనే అర్థంలో వచ్చింది. అది నిర్రుంది. ఓకే. నిస్సుంది, నిర్రుంది, రెండు కూడా అదే అర్థాలు అనమాట. నిర్ర అనేది, నిస్ అనేది రెండు కూడా అదే అర్థాలు. అదే అర్థాలు అంటే ఏంటి? సేమ్ అదే మీనింగ్స్. కాకపోతే దాన్ని ఏమంటారు? రూపంలో మనకి నిర్రు ఉంది కదా, నిస్ అనేది కూడా నిర్రులాగా అయిపోతుంది అసలు యాక్చువల్గా కావాలి. అది మార్పు రూపాంతరం చెందుతుంది కానీ నిర్వే కదా ఉపసర్గ అని నేను అడుగుతున్నా. అవునవును, అందులో ఇవ్వలేదు కానీ ఉంది. అందులో ఇవ్వలేదు కానీ ఉంది. సరే. నిర్మాతు, నిస్సు వేరు, నిర్వేరు రెండు ఉన్నాయా? రెండు వేరున్నాయి. అవునండి, వేరు వేరా? కరెక్ట్. అవును. ఓకే. యా. ఓకే. ఓకే, ఉత్తమం. ఇంకా నెక్స్ట్ ఏమైనా చదువుతారా? నేను చదవమంటూ. నిర్మాణ్ కర్ణ అని ఇచ్చారు కదా. మా అంటే ఇవి రెండు వేర్వేరు ఉపసర్గలే కానీ దానికి అర్థము రెండు అంటే రెండిటికి సేమ్ అర్థమే వస్తుంది. నిస్మాతు అన్నా
నిర్మాతు అన్న రెండు ఒకటే అర్థం, రెండు వేర్వేరు ఉపసర్గలు. ఓకేనా? ఓకే. ఇంకొకటి మనకి పర అపాన ఏదో ఉన్నాయి చూడండి, అవి కూడా రెండు ఒకటే అన్నమాట. ఇంకా అది రెండు ఉన్నాయి చూడండి ఆ ఉపసర్గలు. ఏవవి తర్వాత చెప్పుకుందాం మనం. తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడు అదే అవి రెండు కూడా, ఇంకా రెండు కూడా ఉన్నాయి అందులో. మొత్తం 4, అంటే 4 ఉపసర్గలు, రెండు 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 పేరు అనమాట. అది అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటిది అది. ఓకే. నిస్ నిర్, దుస్సు దుర్, అది దుస్సు దుర్, ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి అనమాట. దుస్సు దుర్, అట్లాగే నిర్రు నిస్, ఇవి రెండు కూడా. ఓకేనా? ఓకే. యా, కొన్ని రూల్స్ తోని ఇది మనకి వేరేలాగా కనిపిస్తుంది. నిస్మాతు అనేది మళ్ళీ చేంజ్ అయిపోయి నిర్మాతునే అవుతుంది అది. అది ఇది సంధి ప్రకారం అయింది కదా. రూల్స్ తోని ఆ సంధి జరగదు, కాకపోతే వేరే రూల్స్ అన్నమాట. అదేలే సంధి రూల్స్ అంటాం. అక్కడ నిస్ అంటున్నాము, మా అంటున్నాం, నిర్ అంటున్నాము, మా అంటున్నాం. కాబట్టి రెండు హల్లులు పక్క పక్కన ఉన్నాయి కదా. సో కాబట్టి పూర్వరూపము, పరరూపము, లేకపోతే ఆ విసర్గ రాకపోవడము, స రాకపోవడము అలాంటివి ఉంటాయి. అవునా? అవును. అది తర్వాత ఇక్కడ ఏమన్నాము? హిమ- కన్యాకుమారి 9 ఆ, కాదు కాదు 9 హిమాలయాత్ ఆరభ్య మీద అయిపోయింది కదా. ఉమ్, 9, 10. హిమాలయా చెప్పండి. హిమాలయాత్ ఆరభ్య ఉమ్, కన్యాకుమారీం ఉమ్, యావత్ భారతదేశః. ఉమ్, హిమాలయాల నుండి, ఉమ్, మొదలుకొని హిమాలయాల ప్రారంభం నుండి ఉమ్. కన్యాకుమారి వరకు వరకు భారతదేశం ఉన్నది. భారతదేశము. అంతే, ఉత్తమం. తర్వాత 10వది. ఉత్తానాత్ నాగలక్ష్మి ఉత్తానాత్ గారు. ఆరభ్య ఉమ్, శయనం యావత్ కార్యం కరోతు. ఉమ్. లేచినప్పటి నుండి కరెక్ట్. పడుకునే పడుకునే వరకు. వరకు పనులు చేయండి. కార్యం కరోతు, చెయ్యండి, మీరు కార్యం చేయండి. అవునా? మీరు. సో అక్కడ ఎవరు అనుకోవాలి మనము? భవాన్ లేదా భవతి అన్నమాట. ఓకేనా? వాళ్ళకి మనం చెప్తున్నాం. క్లియరా? అదండి, ఉత్తమం. ఎవరు? నాగలక్ష్మి గారు, ఏమైనా డౌట్ ఉందా? చెయ్యెత్తారు. నేను చెప్పనా? ఓకే, చెప్పండి. ఇది పూర్వం చెప్పండి. ఇక్కడ పూర్వం ఏముంది? నగరాత్ పూర్వం. ఓకేనా? సో ఇది చెప్పండి మీరు. పూర్వం అనేది నగరాత్ పూర్వం గ్రామః అస్తి. నగరానికి పూర్వం గ్రామం ఉంది. రవివాసరాత్ పూర్వం శనివాసరః. అంటే ఆదివారానికి శనివారము. ఉత్తమం. సో చూడండి, ఆదివారానికి అన్నాం ఇక్కడ కూడా. అవునా? కి అన్నాం. కి అంటే మరి ఏం రావాలి? షష్ఠి రావాలి. కానీ ఇక్కడ మనం పూర్వం అనే శబ్దాన్ని వాడుకున్నాం కాబట్టి ఇదేమైపోయింది? అది నగరాత్. దానికి ఏదైతే మనం దేనికి పూర్వం అంటున్నామో అది పంచమిలో రావాలి. ఓకేనా? ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు? బహిః ఆరభ్య పూర్వం. ఓకేనా? నెక్స్ట్ ఉత్తమం. 13, 14 ఎవరు చెప్తున్నారు? చెప్పండి. 13, 14. గమనాత్ పూర్వం మాం పశ్య. అంటే వెళ్ళేదానికి ముందు నన్ను చూడు. ఇక్కడ త్వం నీకు చెప్తున్నాము కదా. నువ్వు నన్ను చూడు అని. అవునా? పశ్య, నన్ను చూడు. అదే ఉత్తమం. నెక్స్ట్ భోజనాత్ పూర్వం శాంతి మంత్రం వదామ. భోజనానికి ముందు శాంతి మంత్రాన్ని చెప్పు. వదామహ, ఎవరు? మనమందరం చెబుదాము, చెప్తున్నాము, చెప్తాము, మేమందరం ఎప్పుడు చెప్తామన్నమాట. అది
ఓకే, భోజనాత్ పూర్వం శాంతి మంత్రం వదామహ అంటే మేమందరము భోజనానికి పూర్వము శాంతి మంత్రము చెప్తాము. అంటే ఎవ్రీ డే, ఎప్పుడు ప్రతిసారి చేస్తామన్నమాట. అది నిత్య సత్యం అది. అలాగా చెప్పారు ఇక్కడ. లేదా ఇప్పుడు చేస్తున్నాము, శాంతి మంత్రమును చదువుతున్నాము. అర్థమైందా? ఇక్కడ వదామహ ఎలా ఉంది? లట్ లకారం అలా బహువచనం. ఉంది. ఇదే ఉత్తమ పురుష బహువచనం. లకారం ఏంటి? సకారం లట్ ఇది లకారం. లట్. లట్ వర్తమానం. అవునా? వర్తమానంలో ఉంది అది. కాబట్టి వర్తమానం ఎప్పుడు ఉంటుంది? 2 రకాలు. ఒకటేమో ఈ పని అయిపోయి స్టార్ట్ అయినప్పటి నుంచి వర్తమానం, తర్వాత నిత్య సత్యాలు కూడా వర్తమానమే. అవునా? ఇది నిత్య సత్యాలు కదా. ఇది నిత్య సత్యం కాబట్టి మనం అలా తీసుకోవచ్చు. ఓకే, 2 వాక్యాలు చెప్పుకుంటే కూడా మనకి 2 వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది 15వ చెప్పండి. కృష్ణ గారు చెప్తారా ఇది? యా చెప్పండి. శ్- శాయనం శయనం. శయనం ఉమ్. ఆ, ఇక్కడ దీన్ని మార్చాలి మీరు, పంచమిలోకి మార్చండి. పంచమిలోకి యా యా ఆ, శయనాత్ శయనాత్ ఉత్తమం. శయనాత్ పూర్వం ఉమ్. ఆ, పూర్వం ఆ, దేవం స్మర స్మరాం స్మరామ మహ స్మరామం మహ స్మరామః ఉమ్. శయనాత్ పూర్వం శయనాత్ పూర్వం దేవం స్మరాం స్మరః స్మరామహ. స్మరామః ఉమ్. స్మరామః ఉమ్. అంటే ఉమ్. పడుకునే ముందు, దేవుణ్ణి శయనాత్ అంటే పడుకునే ముందు ఆ, దేవుడిది స్మరణం చేయమని చెప్తున్నారు. స్మరిస్తాము, మేమందరము స్మరిస్తాము అని చెప్తున్నాం. స్మరిద్దాం. ఓకే, స్మరిస్తాము. ఏంటి, పడుకునేదానికి ముందు మేము దేవుణ్ణి స్మరిస్తాము. ఓకేనా? మేము అని ఇక్కడ లేదు కదండి. ఇక్కడ చూడండి, స్మరామహ అంటే స్మరిస్తాము. స్మరామః ఎవరు స్మరిస్తారు? మేమందరము. మేము వయం. లేదా మనం. స్వయం. వయం ఓకే. అన్నమాట. ఎందుకు ఇక్కడ ఆమహ ఏదైతే ఉందో అది వయంని చెప్తుంది. అక్కడ లేదు కానీ వయంని చెప్తుంది. అది అంటే మేము. స్మరామహం. ఓకే, ఆ. స్మరామః. సో అది ఓకేనా. ఆమె స్మరామి అన్నాను అనుకోండి, ఇక్కడ అహం అని ఒక లేదు. సింగిల్ అవుతుంది. అహం అని లేదు, అయినా కూడా మనకి అర్థమైపోతుంది. స్మరామి అంటే నేను స్మరిస్తున్నాను అని కదా. సో అట్లా అహం స్మరామి అన్నా కూడా ఒకటే, సేమ్. అహం స్మరామి స్మరామి రెండు కూడా వాక్యాలే. అదనమాట. సో ఇక్కడ స్మరామహ అంటే బహువచనంలో వచ్చింది. అప్పుడు ఎవరు అవును. స్మరిస్తుంది? వయం, మేమందరం అనమాట. అది ఉత్తమం. నెక్స్ట్ పరం 16. మీరే చెప్పేసండి 16 కూడా. ఓకే. పరం మాసాత్ పరం పరీక్షా అస్తి అస్తి అంతే. అస్తి అంటే మాసః. ఓకే, ఏం చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. అవునవును, దాని తెలుగులో చెప్పేసి. తెలుగులో మాస పరీక్ష నెల తర్వాత నెల తర్వాత పరీక్ష ఉంది. ఉంటుంది. పరీక్ష ఉంది. పరీక్ష ఉంటుంది. ఉంది. ఓకే, నెల నెల తర్వాత. తర్వాతనా? పరం అంటే తర్వాత. కరెక్ట్. ఓకే, పూర్వం అంటే ముందు, పరం అంటే తర్వాత. ఓకే, పూర్వం అంటే అర్థమైంది కానీ పరం 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 అదే ఇది గ్రామర్ లో అలా అంటారనమాట. ఓకే, పరం అంటే తరువాత అని. మాసత్ అంటే నెల. నెల తరువాత. నెల తర్వాత. ఇప్పుడు మాసాత్ పరం. ఓకేనా. నెక్స్ట్ 17, 18 ఎవరు చెప్తున్నారు? శాంత గారు చెప్తారా? ఎవరు?
నేను చెప్తున్నానండి. చెప్పండి అమ్మా సత్యవాణి గారు. రవివాసరః ఉమ్, రవివాసరాత్ పరం ఉమ్, సోమవాసరः భవతి. ఉమ్. ర- ఆదివారం తర్వాత తరువాత సోమవారం వస్తుంది. ఉంటుంది, వస్తుంది. ఉత్తమం ఉత్తమం. ఉంటుంది లేదా వస్తుంది, జనరల్ గా ఉమ్. వస్తుంది. భోజనం 18. భోజనాత్ పరం జలం న పిబత. ఇది ఇద్దరికి చెప్తున్నారండి. కాదు, పిబత ఎంతమందికి? ముగ్గురికి. ఐ మీన్ బహువచనం, ఇద్దరికంటే ఎక్కువ. లోట్లకారంలో ఉంది. ఎవరు? మీరందరూ. మీరందరు ఎవరు? నువ్వు, మీరిద్దరు, మీరందరూ. లోట్లకారంలో తూ వస్తుంది కదండి, పిబంతు. మధ్యమ పురుష ఇది. పిబంతు ఎక్కడ వస్తుంది? ప్రథమ పురుషం. ఇదేంటి మధ్యమ పురుషం. మీరందరూ అంటున్నాం, అక్కడ వారందరూ. ఓకే, ఇక్కడ మీరందరూ. నువ్వు, మీరిద్దరు, మీరందరూ ఎక్కడ వస్తుంది అది? నువ్వు లోట్లకారం అది మధ్య పురుషులో వస్తుంది. మధ్యమ పురుషలో. చెప్పండి. భోజనానికి తరువాత నీరు తాగకండి. మీరందరూ నీళ్లు తాగకండి కదా. తాగకండి. అంటే ఏకవచనంలో పిబతు, పిబత, పిబానీనా? పిబ, అది పిబతం, ఉత్తమ పిబత. ఏంటిది? పిబ, పిబతం, పిబత. మధ్యమ పురుషలో ఏంటి? పిబ, తాగు, నువ్వు తాగు. సో మీరిద్దరు తాగండి, పిబతం. నెక్స్ట్ తమ్ములో నుంచి మా తీసేయండి, ఒక్కొక్కటి తీసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏకవచనం చెప్పాను అండి నేను. పిబత. ఓకే, పిబతు, పిబత, పిబాని అంతా ఏకవచనం అంతే, చెప్పాను. ఏకవచనంలో అవే వస్తాయి. మరి దాంట్లో మీకు ఇది రాలేదు కదా. పిబత ఇది ఉంది కదా, మధ్యం పురుష ఏకవచనం కదా. ఇక్కడ మనకి ఏముందో అది రాలేదు కదండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వచ్చిందా? ఇది పిబత వచ్చింది. పరస్మై పదమ్మా. ఎక్కడ వచ్చింది? పిబత ఉంది కదండి. మళ్ళీ చెప్పండి, ఒక నిమిషం మళ్ళీ చెప్పండి, మీరు రాస్తాను. పిబతు, పిబత, పిబాని ఏకవచనం, అన్ని ఏకవచనాలు చెప్పాను. పిబతు, పిబత పిబత, ఎందుకు వచ్చింది? పిబ అంతే. పిబత పిబా ఎక్కడ వస్తుంది? అది బహువచనమా? ఓకే ఓకే. తర్వాత పిబాని. ఓకే, పిబతు, ఇవన్నీ పిబా, పిబాని. ఏకవచనం. ఇక్కడ ఏకవచనంలో మనకు ఇందులో పిబత ఎక్కడుంది? లేదు 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 సార్, పొరపాటు. యా. తర్వాత ఏమొస్తుంది? ద్వివచనంలో ఏమొస్తుంది? పిబతాం. తర్వాత పిబతం. పిబతం. తర్వాత పిబంతు. పిబావా. పిబావతి. పిబావా అంతే. బహువచనం చూడండి. పిబంతు. పిబంతు,